హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రేషన్ కార్డులపై ఇక నుంచి మరో కొత్త విధానం అయితే కనుక రాబోతుంది. ఆల్మోస్ట్గా ఈ సరుకులన్నీ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగింది. అంటే రాష్ట్రాలతో ఇక సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం కొత్త విధానం తీసుకొస్తుంది. సో అన్ని రాష్ట్రాలకు కూడా ఇక ఈ విధానమే వర్తించబోతోంది. అది ఏంటి, ఆ కొత్త విధానం ఏ విధంగా సరుకులు ఇస్తారు అని చెప్పేసి మనం తెలుసుకుందాము. దీంతో ఎవరైతే రేషన్ కార్డులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఒక విధమైన లాభమే కలగబోతోంది. సో వివరం పూర్తిగా తెలుసుకుందాము. వీడియో తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేషన్ కార్డులో ఉన్న వారందరికీ కూడా కేంద్రం అదిరిపోయే శుభవార్త తీసుకొచ్చేసింది. ఇక ఎప్పుడైనా మీరు రేషన్ తీసుకోవచ్చు, ఏమైనా తీసుకోవచ్చు. అంటే రేషన్ పంపిణీలో పారదర్శకత తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. అక్రమాలకు అడ్డుకట్ట వేసి లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు రేషన్ పంపిణీలో కొత్త విధానాలను తీసుకొస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎక్కడైనా రేషన్ తీసుకునే సౌకర్యాన్ని తీసుకురాగా ఇప్పుడు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ పద్ధతిని అయితే తీసుకొచ్చేశారు. మీకు ఇక్కడి నుంచి అయితే కనుక కొత్త విధానంలో రేషన్ ఇవ్వబోతున్నారు. ఈ డిజిటల్ కరెన్సీ పద్ధతిలో ఇస్తారు. గుజరాత్లోని గాంధీనగర్లో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని కేంద్రం ప్రారంభించింది. ఈ మేరకు హోంమంత్రి అమిత్ షా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే 24 గంటలు ఏటీఎం యంత్రాల ద్వారా రేషన్ తీసుకునే పూర్తి గ్రెస్ని ఏటీఎంను కూడా ప్రభుత్వం అయితే కనుక అందుబాటులోకి తీసుకొస్తుంది. అసలు ఇవి ఎలా పనిచేస్తాయి, వీటి వల్ల లబ్ధిదారులకు జరిగే ప్రయోజనం ఏంటి అనే విషయాలు ఒకసారి తెలుసుకుందాము. ఆల్రెడీ ఇది గుజరాత్లోని గాంధీనగర్లో పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే కనుక ఎంపిక చేసి అక్కడి నుంచి అయితే లాంచ్ చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా గారు అయితే కనుక ఈ రూపీ వ్యవస్థ ద్వారా రేషన్ షాపుల్లో లబ్ధిదారులు పేమెంట్ చేసి సరుకులు తీసుకోవచ్చు. ఇందుకోసం లబ్ధిదారులందరికీ కూడా మీకు ఒక యాప్ ద్వారా డిజిటల్ వ్యాలెట్ ఇస్తారు. ఈ వ్యాలెట్లో అంటే మీ ఫోన్లోనే యాప్ అయితే ఉంటుంది. ఈ యాప్లో డబ్బులు ఉంటాయి. ఈ డబ్బులు ప్రభుత్వం అయితే వేస్తుంది. ఈ వ్యాలెట్లో ఆర్బీఐ ద్వారా మీకు అకౌంట్లోకి అమౌంట్ జమ అవుతుంది. ప్రతి నెల కూడా మీ అకౌంట్లోకి డబ్బులు జమ అయిపోతాయి. రేషన్కి సంబంధించిన డబ్బులు మీ అకౌంట్లో పడిపోతాయి. ఆ రేషన్ షాపుల్లో వీటి ద్వారా మీరు పేమెంట్ చేసుకొని మీకు ఏం సరుకులు కావాలి, ఎన్ని కావాలి, ఎంత కావాలి అనేది మీరే తీసుకోవచ్చు. అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది. రేషన్ షాపుల్లో మనకు ఇప్పుడు బయట షాపుల్లో ఎలాగ మనం స్కాన్ చేసి డబ్బులు వేస్తున్నాం, అదేవిధంగా క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాని ద్వారా ఓటీపీ వ్యవస్థ ద్వారా ఈ డిజిటల్ లావాదేవీలు చేయాల్సి ఉంటుంది. ఈ విధానంలో పేమెంట్ చేస్తే నేరుగా డీలర్ అకౌంట్లో నగదు జమ అవుతుంది. దీనివల్ల ఇంకా మధ్యవర్తులు ఎవరైనా డబ్బులు ఇచ్చి చేసుకోవడానికి మధ్యవర్తుల ప్రమేయం తగ్గడంతో పాటు ఎవరికి ఎంత రేషన్ అందింది అంటే మీకు 20 కేజీలు బియ్యం రావాలంటే మీరు 10 కేజీలే తీసుకోవచ్చు. కావాలంటే 10 కేజీలకే ఇది స్కాన్ చేసి డబ్బులు వేయచ్చు. దానివల్ల ఎవరికి ఎంత రేషన్ అందింది, ఎక్స్ట్రా బియ్యం ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అని క్లారిటీ అయితే కేంద్రానికి ఉంటుంది. అన్ని వివరాలు రియల్ టైంలో ప్రభుత్వానికి తెలిస్తే మధ్యవర్తుల దళారీ వ్యవస్థ అయితే తగ్గిపోతుంది. అలాగే తూకంలో మోసాలకు కూడా దీనివల్ల చెక్ పడుతుంది. మీకు ఒకవేళ 10 కేజీలు ఇచ్చి 15 కేజీలు రాయడం, లేకపోతే 20 కేజీలు రాయడం ఇలాంటివి కూడా ఉండదు. ఎందుకంటే మీరు కరెక్ట్గా ఎంత కావాలో అంతే డబ్బులు వేస్తారు కాబట్టి. ఇక అలాగే ఏటీఎం మిషన్ల మాదిరిగా ఉండే యంత్రాల ద్వారా లబ్ధిదారులు ఎప్పుడైనా రేషన్ తీసుకోవచ్చు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, కొన్ని ఏటీఎం మిషన్స్ అయితే తీసుకొస్తారని చెప్తున్నారు. దీని ద్వారా కూడా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ మిషన్స్ దగ్గరికి వెళ్ళి స్కాన్ చేసి మీరు ఐటమ్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎలాగైతే కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ ఏటీఎంస్ మిషన్స్ కింద వచ్చినాయో అదేవిధంగా రేషన్ ఏటీఎం మిషన్స్ తీసుకొస్తామంటున్నారు. ఈ పేరుతో ఈ మిషన్లు అన్నపూర్తి అనే పేరుతో ఈ మిషన్లు అయితే కేంద్రం తీసుకొస్తుంది. ఇవి 24 గంటలు అందుబాటులో ఉంటాయి. 35 సెకండ్లోనే 25 కిలోల ధాన్యాన్ని మీరు వీటి ద్వారా తీసుకోవచ్చు. ఈ ఏటీఎంలు ఉపయోగించుకోవాలంటే డిజిటల్ కార్డు అనేది అవసరం. ఈ కార్డును మీరు ఏటీఎం మిషన్ దగ్గర స్కాన్ చేయాలి. ఆ తర్వాత వేలిముద్ర, ఐరిష్ వంటి అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు బియ్యం తీసుకోవచ్చు. మార్చి 26 నుంచి మిషన్ల ద్వారా గోధుమలు, కందిపప్పు, శనగలు, చక్కెర, ఉప్పును కూడా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా వీటిని అమలు చేస్తుండగా రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు. దీంతో రేషన్ సరఫరాలో వేగం అయితే పెరగనుంది. ఇక్కడ ఒకవేళ మీ డిజిటల్ కార్డు ద్వారా వేరే ఎవరైనా తీసేసుకోవచ్చు అని మోసం జరగవచ్చు కదా, మీ కార్డులు ఇచ్చేసి అంటే ఇక్కడ కొత్త విధానం ఇక్కడే గమనించండి. మీ డిజిటల్ కార్డు ద్వారా ఉపయోగించాలంటే కార్డుతో పాటుగా మీరు వేలిముద్ర వేయాలి, ఐరిష్ కూడా స్కాన్ అవుతుంది. అప్పుడే మీకు రేషన్ వస్తుంది. కాబట్టి మిమ్మల్ని మోసం చేసి వేరే ఎవరైనా తీసుకోవచ్చు. లేదంటే కొంతమంది మా దగ్గర కార్డులు ఉన్నాయి, మీరు తీసుకొని మాకు డబ్బులు ఇవ్వండి, ఇలాంటివి కాకుండా మీ ద్వారానే రేషన్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక మార్చి నుంచి అయితే కొత్త విధానం ప్రస్తుతానికి అయితే పైలట్ ప్రాజెక్ట్లో ఉంది. ఈ విధానంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.